అయ్యా తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అయ్యా లోకేష్ బాబు గారు, నన్ను మన పార్టీ ఆఫీస్ని నా ఇంటిని కొట్టేస్తారని నేను ఇంటికాడ ఉన్నాను సార్. ఉంటే తెల్లారగట్ల ఎస్ఐ 10 మంది కానిస్టేబుల్, నా ఉండి ఎస్ఐ 10 మంది కానిస్టేబుల్ వచ్చేసి నా మీద దౌర్జన్యం చేసేసి అనేక రకాలుగాని నన్ను హింసించేసి, సార్ నన్ను ఏమీ చేయొద్దు, నేను ఆపరేషన్ చేసుకున్నాను, రోబో ఆపరేషన్ చేసుకున్నాను సార్ నేను అని బతిమాలినా సరే ఇచ్చేయకుండాని నన్ను నానా హింసలకు గురి చేశాను సార్. నాకు ఆపరేషన్ పేరు మళ్ళీ జారిపోయింది సార్. ఇదిగో చూడండి సార్, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, ఈ దుర్మార్గుడు ఏం చేస్తున్నాడు, ఈ రఘురామకృష్ణరాజు దుర్మార్గుడు చూడండి సార్. నేను బతకను సార్. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, ఇదిగో చూడండి సార్, ఈ దుర్మార్గుడు చూడండి సార్. పోలీసు వాళ్ళతో చిత్రహింసలు పెట్టేసి పేరు మళ్ళీ జారిపోయింది సార్. ఇదిగోండి సార్, ఇదిగోండి చూడండి సార్. లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు చూడండి సార్, ఈ దుర్మార్గుడు చేసిన అరాజకం చూడండి సార్. నన్ను సార్ నన్ను సంపేదాన్ని చూసాడు, సంపేసి నాకు వదిలిపోయి సార్. నన్ను ఇలాగే చిత్రహింసలు పెట్టేసి నా పార్టీ ఆఫీసు నా ఇల్లుని కొట్టించేసి ఇలాగ ఇంత దుర్మార్గం చేసి నన్ను చేశాడు సార్. సార్ చంద్రబాబు నాయుడు గారు నన్ను క్షమించాడు సార్, నన్ను క్షమించండి. దుర్మార్గుడు బాధ్యత నన్ను కాపాడాడు చంద్రబాబు నాయుడు గారు. తండ్రి గారు, తమ్ముడు గారు నన్ను కాపాడాడు సార్. ఈ దుర్మార్గుడు, ఈ రఘురామకృష్ణరాజు బారి నుంచి దుర్మార్గుడు సార్. ఇతను పరమ దుర్మార్గుడు సార్, సైకో సార్. ఇతను అనేక అరాజకాలు చేసేసి అందరిని హింసించేస్తున్నాడు సార్. నియోజకవర్గం నేను ఎదిరించాను, నన్ను హింసలు పెట్టేసి నన్ను ఇక పేరు జారిపోయింది సార్. నాకు మళ్ళీ సార్ ఇదిగోండి చూడండి సార్, చంద్రబాబు నాయుడు గారు చూడండి సార్, ఇదిగోండి రోబో ఆపరేషన్ చేసుకున్నాను సార్. నేను 10 రోజులు అయింది సార్. చిత్రహింసలు పెట్టేస్తాడు సార్ నన్ను. మీరే చూడండి సార్, నేను చచ్చిపోయినా పర్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ ఉండే నియోజకవర్గం పేదలను కాపాడండి చంద్రబాబు నాయుడు గారు. ఈ ఉండే నియోజకవర్గం పేదల్ని మీ రాక్షసుడి బారిని కాపాడండి సార్. నేను చచ్చిపోయినా పర్లేదు సార్ చంద్రబాబు నాయుడు గారు.